సంతోషాల దీపావళి కథ. ఒక ఊరిలో రామేశ్వర్ అనే సేటు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. రామేశ్వర్ చాలా మంచివాడు. దయతో దానాలు ధర్మాలు చేస్తూ ఉండేవాడు. రామేశ్వర్ బయటకు వెళ్ళినప్పుడు ఎదురుపడ్డ పేదవారికి తోచినంతగా సహాయం చేస్తూ ఉండేవాడు. రామేశ్వర్ మంచితనాన్ని, అతను చేస్తున్న దానధర్మాల గురించి చుట్టుపక్కల ఊళ్లవాళ్లు కూడా చెప్పుకునేవాళ్లు. రామేశ్వర్కి రాఘవ అనే కొడుకున్నాడు. అతనికి రామేశ్వర్ చేస్తున్న దానధర్మాలు నచ్చేవి కావు. డబ్బులు ఖర్చయిపోతున్నాయి అని అనుకునేవాడు. ఇంటికి సహాయం కోసం వచ్చిన సాధువుకి లేదు అని చెప్పి తిప్పి పంపేవాడు. రాఘవ ఈ స్వభావాన్ని చూసిన రామేశ్వర్, అతని భార్య రాఘవ్కి అలా చెయ్యకూడదు అని ఎంత నచ్చ చెప్పినా రాఘవ వినేవాడు కాదు. పైగా ఎలాంటి ఉపయోగం లేకుండా ఇలా డబ్బు పంచితే ఎలా అనేవాడు. ఒకరోజు త్వరలో దీపావళి రాబోతోందని రాఘవ్ అమ్మ పనిమనిషి కాంతానికి ఇల్లు శుభ్రం చేయమని చెప్పింది. తర్వాత రాఘవ్ తల్లి 2 మిఠాయి బాక్సులను రాఘవ్కిస్తూ, ఇందులో ఒక మిఠాయి డబ్బా కాంతానికి, ఇంకోటి గుడి దగ్గరున్న పేదవాళ్లకి పంచిపెట్టు అంది. దానికి రాఘవ, అమ్మా, మిఠాయి పంచే అవసరం ఏముంది ఇప్పుడు? బాబూ, వచ్చేది దీపావళి పండగ. పండగ రోజు అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే వెళ్ళు, అందరికీ మిఠాయిలు పంచు అంది. దానికి రాఘవ, అమ్మా, కాంతకి ఇద్దాం, మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంత పని చేస్తుంది, కాని మిగతా వాళ్ళు ఏ పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు. ఏ పని చేయకుండా కబుర్లు చెప్పుకుంటూ ఖాళీగా కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళకిచ్చి మన డబ్బులెందుకు వృధా చేసుకోవడం అని అన్నాడు. ఈ సంభాషణంతా రాఘవ్ అమ్మ ద్వారా విన్న రామేశ్వర్, నువ్వు బాధపడకు, ఒక ఉపాయం చెప్తాను అని ఒకరోజు రాఘవ్కి అర్థమయ్యేలా చేయడానికి తనతో పాటు గ్రామంలో ఒక ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఒక చోట కొంతమంది పేదవారు గుంపుగా కూర్చునున్నారు. వారిని చూపిస్తూ, చూడు రాఘవ్, వాళ్లకి ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, పని చేయడానికి ఆరోగ్యమైన శరీరం లేదు, పిల్లలు కడుపు నిండా తినడానికి తిండి కూడా లేదు. బాబు, ఈ ప్రపంచంలో డబ్బు అందరికీ అవసరం, కాని అందరూ ఇతరులకి సహాయం చేయరు. మనం చేసే చిన్న సహాయం వీళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి తిరిగింటికి తీసుకొచ్చాడు. నెమ్మదిగా రాఘవ్కి అర్థమవుతూ వస్తోంది ఇతరులకి ఎందుకు సహాయపడాలో. రాఘవ్లో వస్తున్న మార్పును గమనించిన రాఘవ్ తల్లి సంతోషంగా రామేశ్వర్తో ఇలా అంది, మన అబ్బాయిలో మీరు చెప్పడం వల్ల మార్పు కనిపిస్తోంది. లేదు, ఇంకొంత చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి రామేశ్వర్ భార్య, కానీ ఇంకా ఇంకా ఏముంది చెప్పడానికి? రాఘవ్కి ఇప్పటిదాకా ఎందుకు సహాయం చెయ్యాలి, మన డబ్బు వృధా అవుతుంది అనే భావన ఉండేది. ఇప్పుడు మనం ఎందుకు సహాయం చేస్తున్నామో అర్థం అవ్వాలి తనకి అని చెప్పాడు. కొంతసేపటి తర్వాత రామేశ్వర్ తన కొడుకుని పిలిచి 2 దీపాలను తెమ్మన్నాడు. రాఘవ 2 దీపాలు తెచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక చీకటి గదిలోకి వెళ్లారు. రామేశ్వర్ 2 దీపాల్లో ఒక దీపం వెలిగించి అగ్గిపుల్లని దూరంగా విసిరేశాడు. వెంటనే వెలుగుతున్న దీపాన్ని నోటితో ఊది ఆర్పేసి రాఘవ్తో, బాబూ, ఇప్పుడు నువ్వు ఈ ఆరిపోయిన దీపాన్ని వెలిగించగలవా అని అడిగాడు. దానికి రాఘవ్, వెలిగించలేను. ఇప్పుడు రామేశ్వర్ 2 దీపాలను వెలిగించి అందులో ఒకదాన్ని మళ్లీ ఆర్పివేసి, ఇప్పుడు ఈ దీపాన్ని తిరిగి వెలిగించగలవా అని అడిగాడు. రాఘవ వెలుగుతున్న ఇంకో దీపంతో ఆరిపోయిన దీపాన్ని వెలిగించాడు. కాని రాఘవ్కి అర్థం కాలేదు ఎందుకు తన తండ్రి ఇలా చేస్తున్నాడో. ఇప్పుడు రామేశ్వర్ తన కొడుకుకి అర్థమయ్యేలా, చూడు బాబు, ఈ దీపాలు మనం
ఈ గది మన జీవితం. వెలుగుతున్న దీపాలు సంతోషం. సంతోషంగా ఉంటేనే జీవితం ప్రకాశిస్తుంది. కానీ ఏ కారణం చేతైనా సంతోషం లోపిస్తే జీవితం చీకటిమయమవుతుంది. ఎంత ప్రయత్నించినా తిరిగి వెలిగించలేం. దీపంలో ఎంత నూనెన్నా కూడా ఇంకో దీపం సహాయం లేకుండా ఎంత ప్రయత్నించినా మనం ఆరిపోయిన దీపాన్ని వెలిగించలేం. ఎంత నూనెన్నా కూడా దీపంలో నూనె ధనానికి ప్రతిరూపం. అలాగే 2 దీపాల్లో ఒకటి ఆరిపోయినా ఇంకొక దీపంతో వెలిగించవచ్చు. అలా వెలిగించడమే మన సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నట్టు. 2 దీపాల వెలుగులో గది మరింత ఎలా ప్రకాశం అవుతుందో, ఇతరులకి మనం సహాయం చేయడం వల్ల మరింత సంతోషం మన జీవితంలో నిండుతుంది. అందుకే బాబు, దాన ధర్మాల వల్ల మన ధనం వృధా కాదు, ఇంకా ఎక్కువగా మనకి మిగులుతుంది అని చెప్తాడు. తండ్రి మాటలు రాఘవ్ చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. సహాయం చేయడం వల్ల డబ్బు వృధా కాదు, సంతోషం మిగులుతుంది అని. అప్పట్నుంచి రాఘవ్ దీపావళి పండక్కి పేదవారికి దానధర్మాలు చేస్తూ ఉండేవాడు, చాలా సంతోషంగా.